నిన్ను చూడకుండా నిలువలేవే తల్లి క్షణముగాని రక్త కణముగాని. జగన్మాత నిన్ను చూడకుండా నిలువలేవే తల్లి క్షణముగాని రక్త కణముగాని. నిన్ను చూచినంత నిలువలేవే తల్లి, నిన్ను చూచినంత నిలువలేవే తల్లి. పద్యమైన హృదయవాద్యమైన నిన్ను చూచినంత నిలువలేవే తల్లి. పద్యమైన హృదయవాద్యమైన నిన్ను చూడకుండా నిలువలేమే తల్లి. ఈబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 263వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. భగవంతుని యందు మన భక్తి ఎలా ఉండాలి అంటే, ఆయన్ని చూడకుండానూ నిలబడలేని స్థితిలో ఉండాలి, ఆయన చూశాక కూడా నిలబడలేని స్థితిలో ఉండాలి. అప్పుడు ఈ ప్రపంచం చాలా అందంగా కనపడుతుంది, ఆనందమయంగా ఉంటుంది. దేన్నైనా సమానంగా తీసుకునే ప్రవృత్తి మనకి రావాలి అంటే అన్నీ సమానమైన ఆలోచన రావాలి. కాదు, రుజువు కాకుండా ఎలా తీసుకుంటాం? మట్టి బంగారం సమానమే, అందము వికారము సమానమే. ఈ మాటలు చెప్పడానికి చాలా బాగుంటాయి. మహాయోగులు ఎలా భావిస్తారు చెప్పడానికి చాలా బాగుంటాయి. కానీ మనం ఎందుకు అనుసరించలేకపోతున్నాం? మహాయోగులు అనుకుంటున్న వాళ్ళు కూడా ఎందుకు అనుసరించలేకపోతున్నారు? మళ్ళీ రాగద్వేషాల్లో, రాజకీయాల్లో, అహంకారాల్లో ఎందుకు చిక్కుకుపోతున్నారు? మరి అంతటి సన్యాసులకే సాధ్యం కానీ మనకి సాధ్యం అవుతుందా? ఇది తార్కికంగా తేలాలి అంటే ముందు ఎందుకు సమానం అసలు అది తేలాలి. ఎలా సమానం? మట్టి బంగారం సమానం ఏమిటి? బంగారానికి మూలం కూడా మట్టే, మట్టికి మూలమైంది అదే పదార్థం, అన్నిటికీ మూలమైంది ఒకటే పదార్థం. మూలం ఒకటే అని మనకి తెలిసినప్పుడు అంతా సమానమే అనుకుంటాం. చూడండి, ఒక తల్లి బిడ్డలు ఏదైనా తగాదా వస్తే బయట వాళ్ళు ఏమంటారు? ఏమయ్యా, ఓ తల్లి కడుపున పుట్టారు, సర్దుకుండాయా, ఊరికే కొట్టుకుంటారు. అంటే మీ మూలాన్ని గుర్తు చేసుకోమనే కదా. అంచేత మనం కూడా ఈ సృష్టికి మూలమైనటువంటి భగవత్ శక్తిని నిరంతరం స్మరణ రూపంలో గుర్తు చేసుకుంటూ ఉంటేనే సమానంగా ఉండగలుగుతాం. అంచేత ఆస్తికత లేకుండా, భక్తి లేకుండా సమానత్వం సాధ్యం కాదు. అందుకే దేశానికి కావలసింది ఆధ్యాత్మిక సామ్యవాదం, స్పిరిచువల్ కమ్యూనిజం. సామ్యవాదం అనే దానికి ఆధ్యాత్మికత కలపకపోతే అది నిలబడదు. ఆధ్యాత్మికతలో మళ్ళీ ఈ భౌతికమైన సమానత్వ భావన లేకపోతే అది నిలబడదు. అసమానతలు పెరిగిన కొద్దీ ఆధ్యాత్మికత ఉండే అవకాశం లేదు. ఆధ్యాత్మికత అంటేనే సమానత. ఆ సమానత్వం ఆత్మ సమానత్వం ద్వారానే జరగాలి. భౌతికంగా సమానత్వం సాధ్యం కాదు. భౌతికంగా హెచ్చుతగ్గులు సరిచేసుకుంటూ ఉండాలి. అంటే ఇదే లెక్క. నిన్ను చూసినా నిలవలేమమ్మా, క్షణము కానీ రక్త కణము కానీ. నిన్ను చూడకపోతే ఒక క్షణం గడవట్లేదు నాకు. అలాగే నా రక్త కణాలు కూడా ఎందుకో ఉండలేకపోతున్నాయి. భగవంతుని చూడాలి, భగవంతుని చూడాలి, భగవంతుని అందరూ అంటున్నారు, అది చూడడమే పరమార్థం అంటున్నారు. అంతకంటే ఏమీ లేదంటున్నారు. సమస్త శాస్త్రాలకే అదే మూలం ఉంటున్నారు, సమస్త జ్ఞానాలకే అదే మూలం ఉంటున్నారు అని ఆత్రం పడుతోంది మనస్సు. కాబట్టి రక్త కణాలు అంతే. తీరా భగవంతుని చూశాక నిలవగలమా? మీరు భక్తుల చరిత్రలు ఎక్కడైనా చూడండి, దర్శనమైంది అన్నప్పుడు వాళ్ళు ఏమిటో మన సినిమాల్లో కూడా చూస్తాం, భగవంతుడు ప్రత్యక్షంగానే దండకం పాడతారు. ఆ దండకం ఎలా ఉంటుంది? ఒక స్తోత్రం ఎలాగ? శ్రీమన్మహాయంత్రరాజ్ఞి త్రిలోకైక పూజ్య త్రినేత్ర విభాజ్య మహేజ్య నిరాజ్య మహాశాస్త్ర విద్య మహాబుద్ధి సాధ్య శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే బాలగాత్రం భజేహం పవిత్రం. ఎందుకు ఈ ఛందస్సులో ఉంటుంది దండకం? ఆ దండకం భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు ఎందుకు పాడతారు? ఆ ఉద్వేగం, నిలబడలేని స్థితి. ఆ నిలబడలేని స్థితికి ఆ ఛందస్సే ఉండాలి. అంతేగాని ఊరికే మామూలుగా దేవ నీవు కనపడితివి నేను ఆనందించి తిని మళ్ళీ ఎప్పుడు వచ్చేదవు ఇలాంటి పద్యాలు పాడకూడదు. అది సహజ స్థితి కాదు. అది అంత కనరాని భగవంతుడు కనపడితే ఇదే పాడేది. అందుకే మన కవులు ప్రాచీన కావ్యాల్లో భగవంతుడు ప్రత్యక్షమైన సందర్భం ప్రతి చోట దండకమే రాస్తారు. దానికి నన్నయ్య గారే ఆద్యుడు. కిరాతార్జునే ఘట్టం రాస్తూ అరణ్యపర్వంలో అర్జునుడికి శివుడు దర్శనమిచ్చిన ఘట్టం శ్రీకంఠ లోకేశ లోకోద్భవస్థాన సంహారకారి మురారి చంద్రధారి మురారి ప్రియా చంద్రధారి అని రాశారు. ఆ దండకానికి కూడా ఆయనే ఆద్యుడు. ఆదికే అన్నింటికీ ఆద్యుడే, దేనికైనా అది ఆయనే. ఈ దండకం చెప్పడంలో ఈ నిలవలేని స్థితి. అంచేత నిన్ను చూసినా నిలబడలేము, చూడకున్నా నిలబడలేము. అంటే చూడడం చూడకపోవడం కూడా సమానమే. చూస్తున్నదంతా ఆవిడనే.
ఆవిడంటూ ప్రత్యేకంగా మనం చూడక్కర్లేదు. మళ్ళీ ఓ విగ్రహం తయారు చేసి దాన్నే దేవుడు అనుకుని మిగిలిందంతా దేవుడు కాదు అంటే అజ్ఞానంలో పడినట్టే. ఈ విగ్రహారాధన చేయడం అంతా ఇటువంటి విగ్రహాలన్నీ దేవుళ్ళని గ్రహించడానికే. ఈ విగ్రహంలో దేవుడు ఉంటే, నిర్జీవమైన పదార్థంలోనే దేవుడు ఉంటే సజీవమైన మనుషుల్లో ఉండరా? కాబట్టి మనుషుల మధ్యలో సంబంధాలు ఎలా ఉండాలి? దేవుడికి భక్తుడికి ఉన్న సంబంధంలాగే ఉండాలి. ఈ భావన మనలో ఉంటే తగాదా ఎందుకు ఉంటుందండి? అసలు ఎవరితో తగాదా పడతామండి? ఇది భగవద్గీత. అందుకే భగవంతుడు ఇప్పుడు మనకి ప్రత్యేకంగా ఏం చెబుతున్నాయంటే, అర్జున వేదాంతం వైరాగ్యం బాగా కాస్త వంటబట్టింది అని అనుకునేవాళ్ళు, నిజంగా వంటబట్టిన వాళ్ళు ఇలా మాట్లాడరు, కానీ అనుకుంటారు కొంతమంది, ప్రజలకు అని భ్రమ కలిగిస్తూ ఉంటారు. వారి మెట్ట వేదాంతం ఎలా ఉంటుంది అంటే, అన్నమైతేనేమిరా మరి సున్నమైతేనేమిరా, అందుకే ఈ పాడు పొట్టకు అన్నమే పెడదామురా. ఏం సున్నం పెట్టకూడదా? అన్నమైతేనేమిరా మరి సున్నమైతేనేమిరా అని పాట పాడుతున్నాడు. పూర్వం సినిమాలో ఉండేది ఇది వెక్కిరింపు పాటగా. కానీ అందుకే ఈ పాడు పొట్టకు అన్నమే పెడదామురా, పోన్లే ఏదో పాడు పొట్ట అన్నమే పెడదాం. అంత పాడు పొట్టకు అన్నం ఎందుకు? సున్నం పెట్టు. సున్నం తినలేడు, సున్నం తిని ఉండలేడు. సున్నం తిన్నా కూడా కడుపు నొప్పి ఎవడికి రాదో, బాధ ఎవడికి కలగదో వాడు యోగి. రామకృష్ణ పరమహంస మహానుభావుడు ఈ ప్రయోగాలన్నీ చేశాడు. చెప్పకూడని అసహ్యకరమైన పదార్థాలు కూడా ముట్టుకుని ఇది బ్రహ్మమా కాదా, ఇది బ్రహ్మమా కాదా, ఇది బ్రహ్మమా కాదా అని తెలుసుకున్నాడు ఆయన. అంత శక్తి ఎవరికి ఉందండి? మన ఇంజనీరింగ్లు, మన మెడిసిన్లు, మన ప్రేమ వ్యవహారాలు, మన వైఫల్యాలు, మన సాఫల్యాలు, మన సంతాన సాఫల్య కేంద్రాలు, మన 100 కోట్లు, మన జీతాలు, నెలకి 1 కోటి, సంవత్సరానికి 1 కోటి మన జీతాలు, ఇవే కదా మన దృష్టి. సమస్త ప్రపంచం భగవంతుడు అని చెప్తున్నారు, తేల్చుకుందాం అని ఎవడుకుంది? ఓ 70 ఏళ్ళు దాటాక ఎవడికో అనిపిస్తే ఉపయోగం ఏమిటి? ఏం తేల్చుకుంటాడు? మృత్యువుతో తంటాలు పడుతున్నవాడు 20 ఏళ్ళప్పుడే కలగాల ఆ దృష్టి. ఆ కలిగిన వాడే వివేకానందుడు, కలిగిన వాడే రమణ మహర్షి, కలిగిన వాడే కృష్ణమూర్తి గారు, కలిగిన వాడే మలయాళ స్వామి. అలాంటి దృష్టి కలిగి ఉంటే సంసారాలు ఒకటేమిటంటే శ్రీకృష్ణుడు చేసినట్టే 16,000 చేయొచ్చు, పెద్ద సమస్య. అందుకని ఎప్పుడు ఈ మెట్ట వేదాంతం వద్దయా, చేతకాని వైరాగ్యాలు. అసలు నీకు నియమించిన పనిని మానడం చాలా తప్పు. నియతస్యతు సన్యాసః కర్మణో ఉపపద్యతే తస్మాత్ తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. తామసమైన త్యాగం అంటే ఏమిటో చెబుతున్నాడు. ఇదివరకు మనం సాత్విక రాజస త్యాగాల గురించి చెప్పుకున్నాం. ఇక్కడ తామస త్యాగం. త్యాగం అంటారు కొంతమంది. త్యాగం చేస్తారు, చేతకాక త్యాగం చేస్తారు. అంతేకాదు బద్ధకమై త్యాగం చేస్తారు. మాకు ఇక ఏమంటే అద్వైతం కరతలామలకమైందండి. శంకరాచార్య వివేక చూడమని చదివామండి. ఇంకా సంధ్యావందనం అనవసరం అండి. ఇంకెందుకండి? ఏముందని? ఎవరండి గాయత్రి ఎవరు, మంత్రం ఎవరు అనవసరం. అంతా ఒకటే కదండి. నేను ఎప్పుడు ఏదో నామజపం చేస్తూ ఉంటానన్నమా. ఇది బద్ధకానికి ప్రతీక. ఇది జ్ఞానానికి ప్రతీక అయితే వీడు ఇంట్లోనే ఉండడు, అసలు దేన్ని పట్టించుకోడు. మళ్ళీ అన్నీ పట్టించుకుంటూ ఉంటాడు. చేయవలసిన పని ఎందుకు మానేసేవయ్యా అంటే, జ్ఞానం వచ్చాక అవన్నీ అనవసరం అండి. అదే చెబుతున్నాడు భగవంతుడు. ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని చెబుతాడు. నీకు ఎంత జ్ఞానం వచ్చినా భౌతికంగా నువ్వు శరీరంలో ఉన్నంత వరకు, ఆ శరీరానికి ఒక కులమో, ఒక మతమో, ఒక ప్రాంతమో ఏదో ఒకటి ఉన్నంత వరకు ఆ ధర్మాలు నువ్వు నిర్వర్తించవలసిందే. ఒక పుంస్త్వమో, ఒక స్త్రీత్వమో, ఒక ఉద్యోగమో, ఒక వ్యాపారమో, ఒక వ్యవసాయమో, ఏదైనా సరే శరీరానికి ఏదో ఉందిగా, ఆ పని నువ్వు చేయి. ఆ నియతమైన పనిని వదలొద్దు అన్నాడు. బీడీ బాబా అని ఉండేవాడు మహారాష్ట్రలో, మహానుభావుడు, నిసర్గదత్త మహారాజ్ అంటారు. ఆయన వాళ్ళ అన్నగారు అబ్బాయి ఇంట్లో ఉండేవాడు. ఏదో వాళ్ళు పెట్టింది తినేవాడు. వాడు మాంసం పెడితే మాంసం, శాఖం పెడితే శాఖం, ఏది ఉంటే అది తినేవాడు. ఈయన ఎప్పుడు మార్చమని అడగల. ఆధ్యాత్మిక మహాతత్వవేత్త మాంసం తినడం ఏమిటంటే ఆయనకి ఏమనిపించింది అంటే, సర్వము ఒకటే అయినప్పుడు వారు ఏం పెడితే తినడమే, మాట్లాడద్దు. దానికి విమర్శ అనవసరం. నేను సంపాదించుకోవట్లా, వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు, వాళ్ళు ఏదో పెడుతున్నారు, మళ్ళీ దానికి ఏదో అంటే నా కోసం ఇప్పుడు మళ్ళీ వంకాయలు బెండకాయలు ఎక్కడి నుంచి చేస్తారు? అదే సమానత్వం. ఆ స్థితికి చేరితే మంచిదే. అలాగే వాళ్ళ అన్నగారు అబ్బాయికి బీడీ కొట్టు ఉండేది. ఆ కొట్టులో ఆయన కూర్చున్నవాడు పొద్దున 9ంటికి ఆ కుర్రాడు వచ్చే వరకు. నన్ను పోషిస్తున్నవాడు వాడు ఓ పూట తిండి, తినేవాడు సన్యాసి ఏం తింటాడండి, ఒంటరివాడు ఓ పూట. అయినా సరే నాకేదో ఇంత అన్నం పెడుతున్నాడు, వాడు బాధ్యత నేను చెయ్యాలి. వాడు వచ్చాక వాడు తీసుకుంటాడు. అని కూర్చుని చక్కగా లెక్క ప్రకారం అమ్మేసి అన్నగారు అబ్బాయి రాగానే బీడీ లెక్క అప్పగించేసి వెళ్ళిపోయేవాడు. ఆ ఉన్నంతసేపు కూడా ఎవరన్నా అడిగితే వేదాంతం సమాధానాలు చెప్పాడు. అద్భుతమైన జ్ఞానం. మరో రమణ మహర్షి, కానీ ఆయన పేరు బీడీ బాబా. జ్ఞానులైన వాళ్ళు ఆయనకి నిసర్గదత్త మహారాజ్ అని పెడితే లోకులు బీడీ బాబా అని పెట్టారంటే బీడీ కొట్లో ఉన్న బాబా గారు.
ఆ పేరు ఆయనకేమి ఏవో నవ్వుకున్నాడు అంతే. కానీ నన్ను బీడీ బాబా అంటారా, పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 అని ఇన్ని పెట్టుకోవలసిన వాడు శ్రీ 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 బీడీ బాబా అంటే ఎలా ఉంటుంది అని అనలేదు. క్రియాపరమైన వేదాంతానికి స్వాగతం. నియతశ్చతు సన్యాసః కర్మణః నోపపద్యతే తస్మాత్ తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. బీడీ బాబా గారి లాంటి మహత్తరమైన యోగి సన్యాసి కూడా తాను బీడీ కొట్లు ఉండి బీడీలు అమ్మడం అనే విధానం మానలేదు కదా. రమణ మహర్షి లాంటి మహాయోగి కూడా వంటింట్లో ఉండి వంట పని చేయడం, పులుసు తయారు చేయడం, పప్పు తయారు చేయడం మానలేదు కదా. ఓపిక మేరకు పని చేశారు కదా. మరి ఉద్యోగాల్లో ఉండి, వ్యాపారాల్లో ఉండి, వ్యవసాయాల్లో ఉండి, సంసారాల్లో ఉండి బాధ్యతలు తప్పించుకుందామని మనం ఎందుకు ఆలోచిస్తున్నామండి? కాస్త ఇక్కడికి వచ్చేసి ఇదేదో ప్రవచనం వింటూ కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుందమ్మా అంటే ఇంట్లో ప్రశాంతంగా లేదనేదిగా. ప్రవచనం నిజంగా మనకు అర్థమైతే ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉండాలి. ఇంట్లో ప్రశాంతంగా ఉండలేనప్పుడు ఎన్ని ప్రవచనాలు విన్నా అవి మత్తు బిళ్ళలే అవుతాయి. ఓ మత్తు బిళ్ళ వేసుకుని పక్క తప్పుకుంటున్నాం అనమాట, 1 గంట సేపు 2 గంటలు, మళ్ళీ మత్తు దిగ్గానే మామూలే. ఇది చైతన్యవంతమైన ప్రసంగం అయితే మనం దాన్ని చైతన్యవంతమైన శ్రోతగా వింటే మన ఇంట్లో కూడా మనం ఆనందంగా ఉండాలి. ఎవరు ఇంట్లో ధూమ్ ధామ్ అంటూ రెచ్చిపోతూ గొడవలు చేస్తున్నారో, ఎవరు ఇంట్లో నిత్యము తమ బంధువర్గాలతోనే దెబ్బలాడుతూ కూర్చుంటున్నారో వారు వేదాంత ప్రవచనాలు ఎన్ని విన్నా ఒకటే. ఆ సమయం ఏదో వినడానికి మానేసి ముందు ఆ తగాదాల పరిష్కారాన్ని కేటాయించుకోవడం మంచిది. అంటే విన్నదేం అర్థం కాల. అంచేత వేదాంత ప్రవచనం చెప్పేవాళ్ళు కూడా దాని జీవితానికి అన్వయించి చెప్పవలసింది. అన్వయించకుండా ఒట్టి కథను చెబితే ఎంత రసమయంగా చెప్పినా అది మత్తు బిళ్ళే అవుతుంది. అంచేత వేదాంత ప్రవచనాల ద్వారా మరో ప్రపంచానికి తీసుకెళ్ళకూడదు. ఉన్న ప్రపంచంలోనే ఉంచి దాన్ని చైతన్యవంతంగా చూపించాలి. మరో ప్రపంచం అంటూ ఉందో లేదో అనవసరం, ముందు ఈ ప్రపంచం మనకు కనిపిస్తోంది ఇక్కడ. దీన్ని ఒక వైకుంఠంగా, దీన్ని ఒక కైలాసంగా ఎందుకు చూడలేకపోతున్నాం? అందుకే నియతమైన కర్మ వదలద్దు అన్నాడు భగవంతుడు. నియతస్య కర్మణః సన్యాసో నోపపద్యతే. నియమితమైన కర్మ ఏ కులం వాడికైనా, ఏ మతం వాడికైనా, ఏ వృత్తి వాడికైనా ఆ పని ఉంది. ఒక కారు డ్రైవర్ ఉన్న డ్రైవింగ్ పని చేయాల్సిందే. ఎంత వేదాంతం కలిగినా డ్రైవింగ్ పని మానేయద్దు. అంతేగాని డ్రైవింగ్ పని కంటే ఇంకో పనికి ఏదో గొప్పదని ఆలోచించవద్దు. ఆ పనికి ఆ పని ప్రత్యేకత ఆ పనికి ఉంటే ఈ పని ప్రత్యేకత ఈ పనికి ఉంది. ఇప్పుడు ఏ పనిలో ఉన్నా మనం ఆనందంగా ఉంటాం. తస్మాత్ తస్య పరిత్యాగః. జీతం తక్కువని కానీ, గౌరవం తగ్గిందని కానీ, విసుగని కానీ, శ్రమ ఎక్కువని కానీ, బద్ధకం చేత కానీ, వైరాగ్యం చేత కానీ, ఏ రకమైన కారణం చేత దాన్ని వదిలేసినా అది తమో గుణం కింద లెక్క. అందుకే జనక మహారాజు ఎంత వైరాగ్యం కలిగినా పరిపాలన మానలేదు. అంచేత మన ఉద్యోగాలు, మన వ్యాపారాలు, మన వ్యవసాయాలు, మన సంసారాలు, మన సినిమా నిర్మాణాలు, మన రాజకీయాలు హాయిగా ఉంటూనే మనం ఆత్మజ్ఞానం పొందవచ్చు. మహాత్మా గాంధీ తన ఆత్మకథలో ప్రత్యేకంగా పేర్కొంటాడు, నేను ఏ పని చేసినా చివరికి రాజకీయ రంగ ప్రవేశం చేసి స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం కూడా ఆత్మజ్ఞానం కోసమే అన్నాడు ఆయన. అందులోనే ఆయన చిన్నతనంలో చూసిన ఒక వ్యాపారస్తుడి గురించి చెబుతాడు. ఆయన కొట్లో ఎప్పుడూ సరుకులు అమ్ముతూనే ఉండేవాడు, కానీ ఎప్పుడూ బ్రహ్మధ్యానంలోనే ఉండేవాడు అనేవాడు. వ్యాపారస్తుడు బ్రహ్మధ్యానంలో ఉండడం ఏమిటండి? బ్రహ్మధ్యానంలో ఉండాల్సిన వాళ్లే వ్యాపారాలు చేస్తుంటే తీర్థాలు అమ్మేసి, ప్రసాదాలు అమ్మేసి, దర్శనాలు అమ్మేసి, పాదపూజలు అమ్మేసి, బ్రహ్మధ్యానంలో ఉండాల్సిన వాళ్లే వ్యాపారాలు చేస్తుంటే వ్యాపారస్తులైన వాళ్ళు బ్రహ్మధ్యానంలో ఉండడం ఎంత ఆశ్చర్యకరం అండి. గాంధీ గారి ఆత్మకథ చదవండి, అర్థమవుతుంది. ప్రతి యువకుడు యువతి ఎక్కాల పుస్తకం కంటే ముందు చదవాల్సింది గాంధీ గారి ఆత్మకథ. అంత మహానుభావుడే నేను చదివి తీరాల్సిందే. నిరాడంబర జీవనం అర్థం కావాలంటే ముందు అది చదివి తీరాలి. అలా అయితే తప్ప రాముడు కనపడ్డు, భగవంతుడు కనపడ్డు. దర్శనం కాదు, ఊరికే మనం కబుర్లు చెప్పుకోవడమే. నాకేదో అనుభూతి కలిగింది, నేను నది కలిగింది, ఇవన్నీ కళలు లాంటివి. ఈ అనుభూతులని దైవ సాక్షాత్కార అనుభూతులుగా మన వాళ్ళు చెప్పే గొప్పలన్నీ ఒట్టి కళలు, భ్రమలు. అవి నిజం అనుకోవడం అంతకంటే భ్రమ. ఎందుకంటే రామదాసు చెబుతున్నాడు, రామదాసుకే కనపడలేదు. ఎందుకు కనపడలేదు కూడా చెబుతున్నాడు. కనపడినందుకు బాధపడుతున్నాడు. కలియుగమర్త్యకోటి నిన్ను కనుగొనరాని విధంబో, కలియుగమర్త్యకోటి నిన్ను కనుగొనరాని విధంబో, భక్తవత్సల తవ హింపవో, భక్తవత్సల తవ హింపవో, చటుల సాంద్ర విపద్దశ వార్ధి మున్గుచో, చటుల సాంద్ర విపద్దశ వార్ధి మున్గుచో, పిలచిన పల్కవు ఇంత మరపే, చెటుల సాంద్ర విపద్దశ వార్ధి మున్గుచో, పిలచిన పల్కవు ఇంత మరపే, నరులిట్ల నరాదుగాక. స్వామి, నీ గత చరిత్ర నేను గుర్తు చేస్తే బాగుండదు కానీ ఒక్కసారి ఆలోచించవయ్యా నా గురించి. నరులిట్ల నరాదుగాక, నీ తలపున లేదే సీతచర,
నీ తలపునలేద సీతచర దశరథి కరుణాపయోనిధి, దశరథి కరుణాపయోనిధి. ఏమి ఆర్తి అండి! ఇంత ఆర్తి ఉండాలి భగవంతుడు కనపడాలంటే, జీవితం అర్థం కావాలంటే, జీవితం దూది పింజరా తేలిగ్గా హాయిగా అలా ఉండాలంటే ఇంత ఆర్తి ఉండాలి. ఈ ఆర్తికి భగవంతుడు పలుకుతాడు. కలియుగమర్త్యకోటి నిన్నుగా అనగరాని విధంబో. ఈ మాట ఊరికే అనలేదు కంచర్ల గోపన్న. అసలు శాస్త్రాలు పురాణాలు స్పష్టంగా చెబుతున్నది ఏమిటంటే, కలియుగంలో ఎవరైనా సరే ఎంత మహానుభావుడైనా నేను ప్రత్యక్షంగా దైవాన్ని చూశానంటే నమ్మక్కర్లేదన్నారు. కలియుగంలో ఎవరికి ప్రత్యక్ష దర్శనాలు ఉండవు, అది అనుభూతి మాత్రమే. అంతేగాని ఎదురుగా రాముడు ఎలాగ శంఖచక్రాలు ధనుర్బాణాలు ధరించి కనపడడం, కృష్ణుడు ఎలా వేణువూదుతుడు కనపడడం, ఇవి ఎవరు చెప్పినా అందులో ఏదో తేడా ఉందన్నమాట. కలియుగంలో అది సాధ్యం కాదు, అది పెట్టలేదు అసలు. ఆ దర్శనాలన్నీ ద్వాపర యుగంతో అయిపోయినాయి. ద్వాపర యుగంలో ఎదురుగా ఉంటేనే గుర్తించలేదే. ఎవరు కనపడ్డారని చెప్పినా వారు ఒకవేళ మహానుభావులైనా అది అనుభూతి మాత్రమే. అది నిజమో కాదో వారికే తెలియాలి, మనం చెప్పలేం. అంచేది ఎవరైంది మనకు అత్యంతమైన నమ్మకం ఉందో వారు అనుభూతి చెందామంటే మనం నమ్మొచ్చు. ఇలా నమ్ముతాం కాబట్టి చాలామంది చెప్పేస్తున్నారు, అబ్బాయి అసలు ఆ గురువు గారిని మాట్లాడినవారు వీళ్ళే అనేస్తారు, ఆయన సాక్షాత్తు దేవుడు అండి, అబ్బాయి వీళ్ళు చేసేసారు ఆయన దేవుణ్ణి. అలా చేసేసి ప్రతివాడు దేవుడే. అందుకే నాటకాలు ఎక్కువైనాయి. కలియుగంలో మానవులకి భగవద్ దర్శనం ఉండదు అన్నారు, అందువలన కనబడడం లేదా? భక్తవత్సలత వహింపవో. ఇదివరకు శబరి యందు, హనుమంతుని యందు, విభీషణుని యందు చూపించినంత భక్త వాత్సల్యం ఇప్పుడు మానుకున్నావా? అయినా నీ స్వభావం ఏమైనా మారిపోయిందా? మరైతే ఏం లోపం వచ్చిందని నాకు కనపడడం లేదు. పోనీ నేనేమన్నా సుఖాల్లో ఉండి ఏదో సరదా కాలక్షేపానికి చేస్తున్నానా? లేదయ్యా, కొరడా దెబ్బలు కొడుతున్నారయ్యా జైల్లో పెట్టి, నీకు నగలు చేయించానని. ఆ డబ్బు కట్టమని డబ్బా నా దగ్గర లేదు, నీకా చేయించాను, మీ ఆవిడకి మీ తమ్ముడికి అందరికీ చేయించాను. మరి ఏం చేయమంటావు ఇప్పుడు నన్ను? చెటుల సాంద్ర విపద్దశవార్ధి మున్గుచో. భయంకరమైనటువంటి దుఃఖసాగరంలో మునిగిపోయి ఉన్నాను. సాంద్ర విపద్దశవార్ధి. ఇక్కడ నిజానికి దశావార్ధి అనాలి. దశాశబ్దం ఆకారాంతం స్త్రీలింగం. అది సిద్ధ సమాసం అయ్యేది, అయితే సాధ్య సమాసంగా సరిపెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. చెటుల విపద్దశవార్ధి మున్గుచో. భయంకరమైనటువంటి విపద్దశ ఆపదల సాగరంలో ఆపదావపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని చెబుతున్నారయ్యా నీ గురించి. మరి నేను ఆపదల సముద్రంలో మునిగిపోయాను. 1-2 ఆపదలు కాదయ్యా, కొట్టి చంపేస్తున్నారు, అన్నం పెట్టడం లేదు, రామా అన్నానికి కూడా ఓపిక లేదయ్యా ఈ చెరసాల్లో నాకు. మరి నాకెందుకు కనపడవు? నీలో భక్త వాత్సల్యం తగ్గిపోయిందా? అయితే కలియుగంలో ఎవరికి దర్శనం ఉండదనే మాటను రూఢి చేయడం కోసం మనం ఇవాళ కనపడితే మళ్ళీ ఆ మాట తేడా వస్తుంది కదా, లేదా పౌరుషానికి పట్టుదలకి పోయి కనపడడం మానేస్తున్నావా? లేదు పోనీ వీడు ఇంకా సుఖాల్లో ఉన్నాళ్లే, వీడేదో కాలక్షేపానికి చేస్తున్నాడు, బాగా డబ్బు ఉంది కదా అని ఆ డబ్బు 10 మంది ముందు ప్రదర్శించడం కోసం లలితా సహస్ర పారాయణం, విష్ణు సహస్ర పారాయణం 1000 మందిని చేయడం, పెద్ద హంగామాలన్నీ చేయడం, పెద్ద స్వామీజీ గారిని పిలవడం, ఆయనతో కలిసి పారాయణం, ఆయనతో కలిసి చదివినందుకు మనిషి దగ్గర 1000 రూపాయలు వసూలు చేయడం, అమెరికాలో అయితే $1000 వసూలు చేయడం ఆయనతో కలిసి చదివినందుకు. ఇదండి భక్తి వేళ నడుస్తున్నది. ఇదే కదండి మనం చేస్తున్నది. వారు వస్తారండి, వారితో కలిసి పారాయణండి, $1000 టికెట్ అండి. ఏమిటి వారితో కలిసి పారాయణ? ఎవరితో కలిసి పారాయణ చేసినా నీదే నీకు ఉపయోగపడుతుంది. తన వారికి ఎంత కలిగినా తన భాగ్యము తనకు సొమ్ము. దీనికి మళ్ళీ కొత్తగా పెడుతున్నారు ఈ మధ్య ఈ భ్రమ ఒకటి మనం వదిలిపెట్టారు. వైబ్రేషన్స్, ఇదో ఇంగ్లీష్ మాట కనిపెట్టారు. వైబ్రేషన్స్ ఏమి రావండి, వైబ్రేషన్స్ అలాగా అనవసర భ్రమలు పెట్టుకోకండి, ఇది కల్పిస్తున్న భ్రమ. అక్కడ వైబ్రేషన్స్ వచ్చేస్తాయట. అందుకని వారందరికీ ఏదో అయిపోతే మరి వాళ్ళ ఇళ్లలో ఎప్పుడు తగాదాలు ఉండకూడదు, వాళ్ళు ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి. లేరే ఏమంటున్నారు మళ్ళీ, మేము ఆయన చూడందే మేము ఉండలేము అంటే లోపం ఉందన్నమాట. వైబ్రేషన్స్ అన్నీ వచ్చేసి మన మనస్సు మీద అంత ప్రభావం చూపిస్తే ఆయన చూడకపోయినా మనం ఉండాలి. ఆధ్యాత్మికతలో కూడా దాన్ని అర్థం కాకుండా చేయడం కోసం అతి అయోగమయ పదార్థం చేయడానికి ఇంగ్లీష్ మాటలు ఎక్కువ వాడుతున్నారండి. ఆధ్యాత్మికత అనరు స్పిరిచువాలిటీ, స్పందన అనరు వైబ్రేషన్, డివైన్, కొత్త మాటలన్నీ. అంటే అదేదో విచిత్రం, ఏమి లేదు అందులో. తెలుగులో మాట్లాడితే తెలిసిపోతున్న విషయం. అంటే ఎవరో రాగానే లేకపోతే ఏదో గుళ్ళోకి వెళ్ళగానే ఏదో తీర్థానికి వెళ్ళగానే వైబ్రేషన్స్ అన్నీ మన మీద పనిచేసేస్తే ఎంతసేపు పనిచేసాయి? అలాగని అక్కడే కూర్చుంటామా? లోపల నుంచి వస్తుంది వైబ్రేషన్, ఎప్పుడు కూడా మొహమాటం లేకుండా చెబుతున్నా, బయట నుంచి రాదు.
స్పందన రావలసింది లోపల నుంచి. భగవంతుడు లోపల ఉన్నటువంటి శక్తి అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అంతర్ముఖులైన వాళ్ళకి కనబడతావమ్మా, బహిర్ముఖులైన వాళ్ళకి కనబడమని స్పష్టంగా చెప్పారు లలితా సహస్రం. ఎక్కడదండి వైబ్రేషన్? ఇదో నాటకం. ఎందుకంటే డబ్బులు వసూలు చేయడానికి. వారితో కలవడం, వారిని చూడడం, వారితో కలిసి భోజనం, ఎవరితో కలిసి భోజనం చేసినా, ఎవరితో కలిసి పడుకున్నా, ఎవరితో కలిసి తిరిగినా మనకి ఏమీ రాదు. మన లోపల ఏం జరుగుతుందో అదే వస్తుంది. ఇవన్నీ ఊరికే పైపేకి చెప్పుకునే మాటలు, కాస్త గౌరవం అంతే. వారితో కలిసి ప్రయాణం చేసాం, వారితో కలిసి మాట్లాడాం, వారితో కలిసి ఫోటో దిగం, ఇవి చిన్నపిల్లలకు ఉండాల్సిన అభిరుచులు. 25 ఏళ్ళు 30 ఏళ్ళు లోపు పిల్లలు ఉంటారు, యువతరం. వాళ్ళకేదో ఓ ఫోటో దిగాలని, ఓ సరదా ఓ సంతకం అది చూసుకోవాలి. పెద్దాళ్ళు కూడా ఇదే మాట. అంటే ఏం గ్రహించట్లేదు మనం. ఆ గ్రహించవలసిందే ఇక్కడ. ఇంత మునిగి ఉన్నా నువ్వు రావట్లేదు అంటే, నాకు కనబడలేదంటే, నీ తలపు నరేదే సీత జర నరులిట్ల నరాదు గాని పిలిచిన పల్కవు ఇంత మరపే. ఇన్నిసార్లు ఇన్ని పద్యాల్లో పిలుస్తున్నా నాకు నువ్వు పలకడం లేదయ్యా. ఇంత మరుపు వచ్చేసిందా? రామదాస్ అంటే ఎవరైనా అడుగుతున్నావా? కులం గోత్రం అడుగుతున్నావా? ఇప్పుడు చెప్పాలా కొత్తగా? విశ్వామిత్ర ఘర్షణ కౌశికత్రయారుషే ప్రవరాన్విత కౌశిక గోత్రోద్భవస్య అని మళ్ళీ చెప్పాలా నాయన? అవసరం లేదా? ఏం అవసరం? గోత్రాలు కులాలు చెబితే కానీ కనపడవా? నేను ఎవరో పరిచయం చేసుకోవాలా? ఆధార్ కార్డు చూపించమంటావా? అందులో ఫోటో సరిగ్గా ఉందో లేదో, అది బ్యాంక్ అకౌంట్కి లింక్ అయింది, ఇన్ని చూసుకున్నాక నాకు కనపడతావా తండ్రి? దేవుడి దగ్గర కూడా ఇవన్నీ తప్పవా మాకు అని ఒక్కసారి నీ తలపున లేదే సీత చెర. మీ ఆవిడ స్వయంగా లంకలో చెరలో ఉండి నిన్ను ఎలా ప్రార్థించిందో ఒక్కసారి గుర్తు చేసుకోవయ్యా. అయిన వాళ్ళని తప్పించడం కాదు, కాని వాళ్ళని కూడా తప్పించాలయ్యా. కొంచెం ఎంతసేపు బంధుప్రీతేనా? మామూలు రాజకీయ నాయకులందరికీ బంధుప్రీతి ఉంటుంది. కొడుకుని, కూతుర్ని, అల్లుణ్ణి, మేనల్లుణ్ణి, తమ్ముణ్ణి అందరినీ తీసుకొచ్చి అందులో పెట్టి శుభ్రంగా ఎవరికి వాళ్ళు దండుకుంటారని చెబుతారు హాయిగా. పైగా మన ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదు. ఉన్న 2-3 ఏళ్ళలో లాగేయండి మొత్తం అంతా, తర్వాత దింపేసినా గొడవలేదు. మళ్ళీ మనం ఏ విదేశాల నుంచి వచ్చామో ఆ విదేశాలు వెళ్ళి బతకాలి కదా అని శుభ్రంగా అంటే, అలాగే నువ్వు తయారయ్యావా? రామచంద్రమూర్తి రాజులైనయా ఎంతైనా? వీళ్ళు రాజకీయ నాయకులు, నువ్వు రాజు, తేడా ఏముంది? అందుకని మీ ఆవిడ చెరలో ఉంటే వెంటనే వెళ్ళి వానరుల్ని ఓ 10 కోట్ల మందిని జమ వేసుకుని వెళ్ళి రావణాసురుడు మూతి బగలగొట్టి తీసుకొస్తావా? నేను ఇక్కడ చెరసాలలో ఉంటే నీకేం పట్టడం లేదా? ఇది రామదాసు ప్రశ్న. ఎందుకు రామభక్తులలో అగ్రగణ్యుడుగా త్యాగరాజుతో సమానంగా రామదాసు మిగిలిపోయాడండి? మనం ఎందుకు మిగలలేకపోతున్నామండి? కృత్రిమమైనటువంటి గురువులను నమ్మి మనం మోసపోతున్నాం. భగవంతుడిని నమ్మాలి నేరుగా. ఏ గురువుకి ఏం ప్రత్యేకించి సేవలు చేయాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఉండే దేవుణ్ణి నమ్మండి. ఆ నమ్మకమే మనకి. నీ తలపు నలేద సీత చర. నిజంగా సీతాదేవి ఎంత బాధపడింది? ఆ తలపులో ఉండగా స్వయంగా భార్య అయి ఉండి హనుమంతుడితో అంటోంది ఆవిడ, అమ్మా ఇంత బాధపడుతున్నావంటే ఎంత ప్రేమను నువ్వు కోల్పోయావోనమ్మా అంటాడు కల్పవృక్షంలో హనుమంతుడు. రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ వారి భాషలో. అప్పుడు అంటుంది సీతాదేవి బాధతో, హనుమా అప్పటి మా సౌఖ్యాల గురించి ఇప్పటి మా బాధ గురించి చెప్పాలంటే ఒక్కటే మాటయ్యా. మా ఎప్పటి ప్రేమ కథ వ్యాయతి శలయేళ్ళులెరుగు అద్రులెరుంగున్. మా ఎప్పటి ప్రేమ కథ వ్యాయతి శలయేళ్ళులెరుగు అద్రులెరుంగున్. నా ఇప్పటి దుఃఖ కథ వ్యాయతి ఈ అబ్ధి ఎరుగు ఆకాశమెరుగున్. నా ఇప్పటి దుఃఖ కథ వ్యాయతి ఈ అబ్ధి ఎరుగు ఆకాశమెరుగున్. అప్పుడు రాముడు నేను 13.5 సంవత్సరాల పాటు అరణ్యాలలో ఎంత చెలిమిగా హాయిగా పొద్దున్నే పొద్దుడి నడక దగ్గర నుంచి సాయంత్రం పడక వరకు అవినాభావంగా ఎంతగా చెట్టపట్టాలు వేసుకుని హాయిగా బడిపిల్లల్లా తిరిగాము. శలయేళ్ళులెరుగు అద్రులెరుంగున్. ఈ శలయేళ్లకి తెలుసయ్యా, చిత్రకూట పర్వతం దగ్గర పంచవటి దగ్గర ఉన్న ఆ శలయేళ్లకి తెలుసు. ఆ శలయేడు ఒడ్డున కూర్చుని నేను కాళ్ళు తప చిన్నపిల్లలా కూర్చుని ఆడిస్తూ ఉంటే రాముడు కాళ్ళు నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకున్నాయో లెక్క పెట్టేవాడు. పైగా ఇలా పైకి లేచి ఇలా ఆడుస్తుంటే కాలి అందెలు పైకి కనిపిస్తూ ఉంటే నీళ్లలోంచి సూర్యకాంతి కనిపిస్తోంది, మెరుపులు కనిపిస్తున్నాయి అనేవాడు. నా భర్తకు అంత ప్రేమ నేనంటే. భర్త గురించి కాదయ్యా నేను ఏడిచేది, ఒక ప్రేమ గురించి అయ్యా. ఆ ప్రేమ ఉన్నవాడు ఉండాలి భర్త, లేకపోతే భర్త ఎందుకయ్యా? ఊరికే భర్త రైల్లో భర్తకి ఏమైనా తేడా ఉందా ఇక్కడ? అందుకని ప్రేమ, ఆ ప్రేమ ప్రేమికుడు కావాలి స్త్రీకి. భర్తకైనా ప్రియురాలైన మనిషి కావాలి. ఒట్టి భార్య ఎందుకు? ఊరికే సేవలు చేయడానికి ఏమిటి సేవలు? పని మనుషులు కూడా చేస్తారు ఇవి. ప్రేమ, ఓ తపన, ఓ తాపత్రయం. అయ్యో ఆయన పాపం సాయంత్రం వస్తాడు, ఏదో ఎంత కష్టపడి వస్తాడు, ఆయనకి ఇష్టమైంది ఏదో చేసి పెట్టాలి.
అసలు ముందు ఎదురవడమే, సంతోషంగా ఎదురవ్వాలి, చక్కగా స్వాగతం చెప్పాలి, చేతులు సంచి పుచ్చుకోవాలి, రావయ్యా అనాలి, కలిసి చెమట మన పైట కొంగుతో చెమట తొడవాలి, ఇలా ఆలోచించాలి భార్య. అలా తొడవనివ్వాలి ఆ భర్త గారు. టై పెట్టి వాడే తూ చేసుకుంటే ఇంక పెళ్ళాం ఎందుకు ఇక్కడ? ఇద్దరు మధ్య ఉండాలి, అది ఒకరితో అయ్యేది కాదుగా. అందుకే ఆవిడ తలుచుకుంటుంది, మేము అప్పుడు ఎంత ప్రేమగా ఉన్నామో శనయేళ్లకు తెలుసు, కొండలకి తెలుసు. కొండలు కోనలు తిరిగారన్నమాట. అందుకని అది కవిత్వం విశ్వనాథ గారి మాటల్లో. ఊరికే ఎవరికి తెలుసు అంటే రైల్లో టీసీకి తెలుసు అని కాదు. ఇప్పుడు చూడండి, దుఃఖ కథావ్యాయతి ఈ అబ్ధియరుగు ఆకాశమెరుగు. నేను ఇప్పుడు ఎంత దుఃఖపడుతున్నానో ఈ వియోగంలో, రామ వియోగంలో, భగవద్ వియోగంలో, దేవుడు లేని జీవుళ్ళ, దేవుణ్ణి చూడలేని జీవుడుగా ఎంత తాపత్రయపడిపోతున్నానో ఈ సముద్రానికి తెలుసు, ఆకాశానికి తెలుసు. చూడండి, ఒక్క మాట మనం నవజీవనంలో తెలుసుకోవలసింది. ప్రేమ ఎవరికి తెలుసు అంటే సెలయేరా, దుఃఖం ఎవరికి తెలుసు అంటే సముద్రమా, ప్రేమ ఎవరికి తెలుసు అంటే కొండ, దుఃఖం ఎవరికి తెలుసు అంటే ఆకాశమా. అంటే ప్రేమ శుభం, మనం అనుభవించిన సుఖాలన్నీ సెలయేళ్లలా కనపడతాయి, అనుభవిస్తున్న దుఃఖాలు సముద్రాల్లా కనపడతాయి. అనుభవించిన సుఖాలు కొండలంతా ఉన్నప్పటికీ అనుభవిస్తున్న దుఃఖం కొండ కంటే పైది ఆకాశం, కొండ కూడా అందుకోలేంది. అంటే ఎప్పుడూ మానవ జీవితంలో సుఖం స్వల్పమైందిగా, దుఃఖం పెద్దదిగా ఉంటుంది, అలా కనిపిస్తుంది కూడా. ఇది సారాంశం. అంటే మన దృష్టి భేదం తప్పితే ఏమైనా ఉందా అండి? సృష్టిలో భేదం లేదు, మన దృష్టిలో తప్ప. ఇది సీతాదేవి మాటల నుంచి కూడా మనం నేర్చుకోవలసింది. అంచేత ఆ సుఖాన్ని దుఃఖాన్ని రెండింటినీ సెలయేరు కొండ ఏమీ అనకుండా సమానంగా చూడగలిగితే ఎప్పుడూ ఒకలాగే ఉంటాం. ఆ సమత్వమే సరైనటువంటి కొత్త నవజీవన సమాజాన్ని ఏర్పరచడానికి స్వచ్ఛ భారత నిర్మాణం కేవలం రోడ్లు బాగు చేయడమే కాకుండా అంతఃకరణం కూడా బాగు చేయడానికి పనికొస్తుంది. సెలవు.